నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్. మొన్న కలేజా, ఈరోజు అతడు. సో మహేష్ బాబు సినిమా దాదాపు 2027 దాకా SSME 29 రిలీజ్ అవ్వడం జరగదని సంగతి తెలిసే ఇప్పుడు రిలీజ్ పర్వం జరుగుతుంది. కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా కలేజా సినిమా అప్పట్లో సరిగ్గా ఆడినటువంటి సినిమా కూడా కలెక్షన్స్ కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. రిలీజ్ టైంలో అతడు ఏం చేయబోతుంది, అతడు ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఒకటి, మహేష్ బాబు సినిమా లేకపోవడం, ఆ లోటుని భర్తీ చేసే సినిమా అతడు చెప్పొచ్చు. అప్పుడు కూడా సినిమా అంత సూపర్ హిట్ సినిమా కాదు, సినిమా యావరేజ్ సినిమా. కాకపోతే ఆ సినిమా దాదాపు అందరూ చూశారు. ఎందుకంటే ఓటీటీలో కావచ్చు, లేకపోతే శాటిలైట్లో కావచ్చు, అందరూ సినిమా టీవీలో కూడా చూసేశారు. కాకపోతే కలేజా ఎంత పెద్ద అప్పుడు ఎంత ఫ్లాప్ అయింది, హిట్ అయింది. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కానీ యావరేజ్గా ఉన్న సినిమాలు కానీ ఇప్పుడు చాలా హిట్ అవుతుంది రిలీజ్ చేస్తే. ఇంకొకటి అంటే 4K వెర్షన్లో రిలీజ్ చేయటం అనేది, అది అప్పుడు 4K వెర్షన్ కాదు, అది క్వాలిటీ పరంగా ఇప్పుడు నెగిటివ్తో చేస్తే మాత్రం అద్భుతమైన క్వాలిటీతో మహేష్ బాబు కొత్త సినిమాలాగా ఉంటుంది. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో వచ్చే సినిమా, ఆయన ఆ సెంటిమెంట్తో చేశాడు. ఆ సెంటిమెంట్ అది అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, కానీ అది మంచి సినిమా అని చెప్పొచ్చు, 100% మంచి సినిమా. ఇప్పుడు ఆగస్టు 9వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తున్నారనేది ఒక టాక్. ఈ మధ్యన కలేజా రిలీజ్ వచ్చాయి, బాగా వసూలు చేసింది. ఖచ్చితంగా ఈ అతడికి కూడా అవకాశం అయితే ఉంది. అంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, అటు ముందు వెనక పెద్ద సినిమాలు ఉన్నాయి. అయినా సరే మహేష్ బాబు సినిమా అతడికి ఖచ్చితంగా ప్రేక్షకులు ఉంటారు. అయితే ఆగస్టు 9వ తారీఖు మాత్రం మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మనం చూసుకుంటే ఆ టైంలో సినిమాలు అయితే ఏవీ లేవు. మనం చూసుకుంటే ఆగస్టు 14వ తారీఖు కావచ్చు, లేదంటే మనకు మంత్ ఎండింగ్కి సినిమాలు ఉన్నాయి, కానీ ఆ టైంకి తెలియదు. సో కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే కలేజా అప్పట్లో సరే ఆడినటువంటి సినిమాకి మంచి కలెక్షన్స్ కొల్లగొట్టిందని చెప్పుకోవాలి. సో ఈ సినిమాకి కలెక్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే దీంట్లో హైలైట్ అంశాలు చాలా ఉన్నాయండి ఈ సినిమాలో. ఎందుకంటే ఆ త్రిష మహేష్ బాబు మధ్యలో రొమాంటిక్ సన్నివేశాలు కొన్ని మంచి హిట్ సన్నివేశాలు. అలాగే అంటే ఒక సినిమా మర్డర్తో స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం వెళ్ళటం, ఆ రైలు ప్రయాణంలో పొరపాటుని రాజీవ్ కనకాల చనిపోవడం, ఆ ప్లేస్లో ఇతను వెళ్ళటం అనేది కొత్త కాన్సెప్ట్. అంటే ఈ చక్కగా ఇన్వెస్టిగేటివ్ తరహాలోనే ఉన్న సినిమా కాన్సెప్ట్ మంచిగా ఉంటుంది. ఆ నాజర్తో తుపాకీ సన్నివేశాలు కానీ, ఆ తర్వాత తనిఖీల బరిని పిలిపించి మహేష్ బాబుని బెదిరించి టైంలో మహేష్ బాబు వాటిని పగలగొట్ట ఫైట్ చేయకుండా వాటిని పగలగొట్టడం బుద్ధితోనే, అది హైలైట్ సన్నివేశాలు చాలా ఉన్నాయి సినిమాలో. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ అతడు రిలీజ్ అయితే మంచి సినిమాగా మళ్ళీ జనం ఆదరిస్తారు. అయితే అది కాక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే విలన్ అంటూ పర్ఫెక్ట్గా వీళ్ళు అని చెప్పలేకపోయినా గతంలో ఉన్నటువంటి ఒక సోను సూద్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మహేష్ బాబు కావచ్చు, ఫస్ట్లో ఒకప్పుడు మిత్రులుగా ఉన్నా సరే లాస్ట్లో ఎక్కడో మనకి సరైన విలన్ నాగా అన్నట్టు కనిపించదు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం పోలీస్ క్యారెక్టర్ మాత్రం చాలా జీవించాడని చెప్పి అనుకోవాలి. సో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా హైలైట్ అయింది ఆ పాత్ర. నాజర్ పాత్ర హైలైట్ అయింది, ప్రకాష్ రాజ్ పాత్ర హైలైట్ అయింది. త్రిష కూడా స్టార్టింగ్లో ఎంత గ్లామర్గా ఉండేదో ఈ సినిమాలో కూడా అంతే గ్లామర్గా ఉంటుంది మనకి. అయితే మనం చూసుకుంటే ఏదైతే మహేష్ బాబు గారి సినిమాల్లో మొత్తంలో ఒక చాలా డిఫరెంట్ కథ కావచ్చు, అదేవిధంగా చూస్తాం. అదేవిధంగా కామెడీలో కూడా నిజంగా అటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కావచ్చు, అదేవిధంగా బ్రహ్మానందం గారు కావచ్చు, వీళ్ళందరి కామెడీ కూడా చాలా బాగా క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు. సో కామెడీ పరంగా మీరేం చెప్తారు? అదే బ్రహ్మానందం కామెడీ, ఆ ఇంట్లో నాజర్ గారి ఇంట్లో సన్నివేశాలన్నీ హైలైట్ అయినాయి. ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామా, అక్కడ ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్తాం, ఒక మర్డర్ చేసిన వ్యక్తి, నేర స్వభావం ఉన్న వ్యక్తి అక్కడ మనవడిగా వెళ్ళి ఆ సన్నివేశాలన్నీ చాలా హత్తుకుంటాయి. మంచి కాన్సెప్ట్ చెప్పాలంటే. అది థియేటర్లో అంతగా ఆడలేదు, కానీ ఈ ఓటీటీ కానీ శాటిలైట్లు కానీ మంచి హిట్. టీవీలో వచ్చినప్పుడు కూడా అందరూ చాలా ఇదిగా లైక్ చేశారు సినిమాని. కాబట్టి ఖచ్చితంగా అతడు రిలీజ్ అనేది చాలా మంచి ఆలోచన. అయితే త్రివిక్రమ్కి ఈ సినిమా ఎలాంటి మైలేజ్ స్టోన్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అతను డైరెక్షన్ పరంగా కూడా ఎటువంటి లోపాలు లేవు. అప్పుడు ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫ్లాప్ అవుతుంది, ఇలాగ ఎందుకు యావరేజ్ అవుతుంది మనం చెప్పలేం, కానీ అప్పుడు థియేటర్ల పరంగా మాత్రం అంత టాక్ రాలా. కానీ డైరెక్టర్గా త్రివిక్రమ్ సినిమాస్ ఫెయిల్ అయినట్టుగా మనం ఎక్కడ చెప్పలేము కూడా. ఖచ్చితంగా అంత పెద్ద సక్సెస్ అయిందంటేనే, థియేటర్లో కాకుండా నాన్ థియేటర్లు కనుక అంత సక్సెస్ అయిందంటేనే డైరెక్టర్ టాలెంట్ అని అనుకోవాలి. ఓవరాల్గా ఈ సినిమా రిలీజ్ జరగడం ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, మహేష్ బాబు పుట్టినరోజు రావటం, మహేష్ బాబు సినిమాలు లేకపోవటం, కలేజా ఆడటం, మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అవటం అనేది అన్ని కలిసి వచ్చింది అనుకోవాలి. సో మొత్తానికి ఆగస్టు 9న మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవాల్సిందే. ఎందుకంటే మరి ఆ రోజు ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటాయా,
ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించింది ఏమన్నా చిన్న గ్లింప్స్ ఏమన్నా వదులుతారా SSM 29, ఎందుకంటే ఇవి కూడా చూడాలి కదా. 9వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ముందు సినిమాలు అయితే కూలీ ఉంది, వార్ 2 ఉన్నాయి. ఆ టైంలోనే ఈ సినిమా 9వ తారీఖు రిలీజ్ అవడం, వాడికి ముందు ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ గేమ్. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే కలేజే సినిమా రిలీజ్ అయ్యి అక్కడ భైరవన్ సినిమాకి మాత్రం చాలా ఇబ్బంది కలిగించిందని చెప్పి భైరవంలో ఉన్నటువంటి ఒక మనోజ్ గారు కావచ్చు, మూవీ టీం మొత్తం చెప్పింది. సో ఈసారి ఎవరిని ఇబ్బంది పెడతానికి అతడు వస్తున్నాడంటే ఏం చెప్తారు? అంటే ఈ సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ని ఇబ్బంది పెడతాడు అనిపిస్తుంది. ఇద్దరు సూపర్ స్టార్లే కాబట్టి ఇప్పుడు ఈయన పైలట్ సూపర్ స్టార్ అనుకోవాలి. పైలట్ లాగా ముందు వస్తున్నాడు. ముందు వచ్చేసి ఒకవేళ థియేటర్లో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది అనుకోండి మళ్ళీ. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది. ఎక్కడ 2005, ఎక్కడ 2025. కాబట్టి 20 ఏళ్ళ గ్యాప్ ఉంది కాబట్టి కొత్త జనరేషన్ వాళ్ళందరూ థియేటర్లో చూడడానికి అవకాశం ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆగస్ట్ 9వ తారీఖున SSMB 29 ఏదన్నా ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారా, లేదా మొత్తానికి సూపర్ స్టార్కి మరో సూపర్ స్టార్ అడ్డుపడబోతున్నాడు అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.